ఇది ఇంత టేస్టీగా ఉందేంటి డార్లింగ్స్? గుత్తొంకాయలాగా గుత్తి బీరకాయ అన్నమాట. టేస్ట్ అయితే మైండ్ దొబ్బింగ్స్. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేయండి. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ లో 1 కప్ ఎండు కొబ్బరి ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు వేయించుకున్న పల్లీలు కూడా వేసి పొడి చేసుకుని అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, 1 వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలో 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్లో నింపేసుకోవాలి. ఇలా అన్ని నింపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మిగిలిన మసాలాలో చింతపండు పులుసు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కడిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 టొమాటోస్ ప్యూరీ చేసి వేసుకొని సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుని మసాలా నింపి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిల్చుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసేసుకుని మసాలా మొత్తం కలిసేలా కలిపేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడి చల్లారాక సర్వ్ చేసుకొని తినడమే. బట్ మామ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి.